కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ ఎగ్జిట్ పాలసీని కూడా రూపొందించింది. అంటే ఎవరైనా వ్యవసాయం రంగం నుంచి బయటికి రావాలి అనుకున్న వాళ్ళకి అలా రావడానికి అనుకూలమైన వాతావరణం కూడా కల్పించే ప్రయత్నం. అందులో ఏముంటుంది, ఇతర రంగాల అభివృద్ధి జరగాలి, పట్టణీకరణ పెరగాలి, ఇండస్ట్రీ పెరగాలి. దాంతోపాటుగా ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళు ఆ భయం లేకుండా, భూములు పోతాయనే భయం లేకుండా ఆ భూముల్ని ఇతరులకు ఇచ్చి పట్టణాలలో వేరే ఉపాధి చూసుకునే అవకాశం కూడా ఉండాలి. అంటే భూమి చట్టాలు మారాలి, కౌలు చట్టాలు మారాలి. అందుకోసమే ఇటీవల కొత్త కౌలు చట్ట ముసాయిదాన్ని కేంద్రం రూపొందించింది. భూమి హక్కులకు భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్ట రూపకల్పన కూడా కేంద్రం చేసింది. అవన్నీ కూడా ఈ విధానాలకు లోబడే ఉన్నాయి. మొత్తంగా సాగుని మెరుగు చేయటం, రైతుల ఆదాయాల్ని పెంచటం, రైతుల జీవన ప్రమాణాలను పెంచటం ఒక లక్ష్యంగా ఈ విధానాలు వస్తున్నాయి. వ్యవసాయము ఒక కల్చర్ నుంచి వ్యవసాయం కూడా ఒక ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నాలు ఈ విధానాల్లో జరుగుతున్నాయి.